సో ఇవాళ వచ్చేసి లాగ్ ఏంటంటే వైజాగ్ బీచ్. లైక్ మేము ఇప్పుడే వైజాగ్ వచ్చేసినాం, అంటే నైట్ వచ్చినాము అరకు నుంచి. చెప్పు ఏడుకొచ్చినామా? వైజాగ్ వచ్చినాం. ఇంకేడికి వస్తుంది? నో హోటల్ పక్కనే ఉంది. నో హోటల్ కోలేం కాబట్టి పూరి తింటున్నాం. అట్లా ఏమనుకుంటారు ఏమనుకోరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నో హోటల్ నెక్స్ట్ నో హోటల్లో దిగుతాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవును, కాన్సెప్ట్ బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ టైం నో హోటల్ దిగుతాయి. ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉందని. అరే దాని పేరేం పేరు రా, మనం పోయిందాన్ని నైట్ స్టే చేసినాం చూడు. ఏదో ఆడ ఏమంటారు బస్ స్టాండ్లో అనుకున్నాం. 50 రూపాయలు ఇచ్చి బెడ్లు లేవు ఏం లేవు, కింద అనుకున్నాం. టెంట్ వేసినాం ఆడ కూడా. టెంట్ ఆడ అలవలేదు, లేకపోతే అదే వేసుకుంటుండే అంతే. అరే ఇది ఉంది కదా వైజాగ్ స్పెషల్గా ఏంటంటే సిటీ ఆఫ్ ద డెస్టినీ. లైక్ పక్కనే సముద్రం ఉంటుంది, ఈ సిటీ ఉంటుంది, అంత పొల్యూషన్ కూడా ఉండదు, నీట్గా మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి ప్లేస్లోనే ఉండాలనుకుంటారు. మన హైదరాబాద్ మొత్తం పొల్యూషన్లో చచ్చిపోతుంది, లైక్ ట్రాఫిక్. ఇక్కడ చూడు ఎంత నీట్గా ఉంది. మార్నింగ్ ఇది సిటీయే కానీ ఒక విలేజ్ వైబ్ ఉంది అసలు. వెదర్ కానీ లైక్ ఈ వ్యూ కానీ పీస్ఫుల్గా ఉంది కదా నవీన్ బ్రో. కూడా లైఫ్లో ఎక్కడనే సెటిల్ అయినామని అనుకుంటున్నాం. నో హోటల్ ఇంకొకటి కట్టిస్తావా? ఎంత ఘోరం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని విసిగిస్తుండు. ఆడైతే టార్చర్ అంటే టార్చర్. ఏమంటారు జనాలని. ఆ ఫోటో మ్యాన్ ఏమన్నాడు, ఫోటో దిగుతారా అని అన్నాడు. అంటే దిగుతాం లేకపోతే లేదని చెప్పాలి కదా. నీ దగ్గర ఏమైనా మంచిగా ఉన్న ఫోటోలు చూపి అట్లని దించేటట్టు అయితేనే నేను దిగుతాము. అది కూడా ఏం దిగాడు, జస్ట్ టైం పాస్ చేస్తాడు. ఇక అలా బుర్ర తింటుండాడ. అట్లుంటుంది కంటిన్యూ. వైజాగ్ అంటే ఫీలింగ్ ఎట్లా రా పవన్? ఇప్పుడే వచ్చాం వైజాగ్కి. బాగుంది, మొత్తం వాటర్ చాలా హెవీగా ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్. సో వీకెండ్స్ కాబట్టి అమ్మాయిలు చాలా బాగున్నారు. యాక్చువల్గా పవన్ ఒక మంచి ఫ్రెండ్. బాగుంది. ఇంకొకటి చెప్పరా, ఈడు పెట్టే టార్చర్లు ఉంటాయి. సావ దొబ్బుతాడు ఈడు, పెద్ద టాక్సిక్. ఏమంటారా టాక్సిక్ని? రక్త పింజర్ ఇది. బుస కొడుతుంది. సైన్ అప్. వాటర్లో క్రాబ్ చూడండి ఎట్లా తింటుంది అది. ఇవన్నీ క్రాబ్, చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. పొంగి పొరలే గోదావరి కాదు ఇది, ఆర్కే బీచ్. బాగుందారా ఆర్కే బీచ్? కానీ స్నానాలు చేయడానికి ఇలా పాసిబుల్ ఏం కాదు. చేయొచ్చు కానీ వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి. అలా బీచ్ దగ్గర సాంగ్స్ బాగా వస్తాయి. నచ్చకపోతే ఏమనుకోకండి. నా వాయిస్ ఎట్లయినా డాంబర్ రోడ్ మీద రేకినట్టే ఉంటుంది. వింటున్నావా? వీడు నిన్న నుంచి ఆదరత ఎక్కువైంది వీడియోలో రావాలి. చెప్పురా బాయ్, చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, వాసు నేను వైజాగ్ బీచ్కి వచ్చాము. ఫోన్ నిన్న నుంచి చేయట్లేదు నాకు. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. వాట్ ఈస్ సజెషన్ ఫర్ యూ? వాట్ సజెషన్ ఫర్ యూ? వీడియో తీసుకుందాం బేరే వాసు. చెత్తగా సెల్ఫీస్ గా ఉంటాడు. నేను ఎప్పుడు నమ్మొద్దు, నేను ఎంబడి ఎప్పుడు రావద్దు, ఎవడైనా పర్లేదు. 500 GB అయిపోయింది. 500 GB ఎవరు వీడియోలో ఒక 10 ఉంటాయి రా బాబు. సో ఎనీవే వైజాగ్ బీచ్ అయితే పక్కనే రోడ్డు, లైక్ బీచ్ బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఈవెన్ వాటర్ ప్యూరిటీ కూడా, లైక్ ఓషన్ ఎట్లయినా మంచిగానే ఉంటుంది అనుకో. బాగుంది. నా లోపర్స్ అన్ని తడిచిపోయినాయి. వీడియో ఇదేమంటారు, బీచ్ బాగుంటుంది. హనుమంత్ ఫస్ట్ టైం బీచ్ ఎక్కడ వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం. అవునా? సో హనుమంత్ ఎంజాయ్ చేసినావా? మా వాడు కాస్త ఇంట్రోవర్సీ కాస్త కాదు, మొత్తం వాడు ఇంట్రోవర్సే. ఎవరన్నా వచ్చి ఇట్లా కుచ్చి లేపితే అప్పుడు అంటాడు. ఏమంటారు? అది నువ్వు అంటా. పాట పాడు హనుమంతు. ఇంత కలిసి గారు ఆర్కే బీచ్ బాగానే ఉంది కదా హనుమంతు. అందులో నువ్వు రావడం ఇష్టం లేదు. ఈడు పెద్ద జిడ్డు.
ముందు ఫొటోస్ ఫోన్లో దిగలేదు, కెమెరాలో దించారు, దానిలో సెలెక్ట్ చేసుకుంటుండ్రు. ఇంకా పెట్ట